నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. అమెరికా ఏ క్షణమైన యుద్ధం చేయడానికి ఇరాన్ మీద సిద్ధంగా ఉంది. మొత్తానికైతే సమయం అయిపోతుంది, తొందరగా మీరు తేల్చుకోండి అంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు అయితే పంపిస్తున్నాడు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్తో మేము సిద్ధంగా ఉన్నాము, మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్స్ ఒప్పుకోవాల్సిందే అంటున్నాడు ట్రంప్. మరి మొత్తానికైతే యుద్ధం తథ్యం అనుకోవాలా సార్? ఏం జరగబోతుంది? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మురిగే కుక్క కరవదు, ఖర్చే కుక్క మురగదు అని సామెత. అమెరికా ఏది పడితే అది మాట్లాడుతుంది, చూస్తున్నాం కదా. ఇప్పటికి ఎన్ని హెచ్చరికలు చేసిండ్రు. ఖొమైనీ ఇంత కూడా చెల్లిస్తున్నాడా? గతంలో ఇదే జరిగింది కదా. బంకర్లో దాక్కున్నా చంపేస్తాం నిన్నని చెప్పి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో డైరెక్ట్ గా అమెరికాని కల్పించుకొని పెద్ద పెద్ద క్షిపణులను, అంటే బంకర్లను ధ్వంసం చేసే క్షిపణులు విడిచింది, ఎన్నో విడిచింది. ఏమైంది? ఖొమైనీ బతికే ఉన్నాడు కదా. ఇంకా ఎక్కడంటే ఆ బంకర్లను నిలువుగా చీల్చే క్షిపణులు విడిచినా ఏం కాలేదు. అటువంటిది అంటే ఇరాన్ ని మద్దతుగా మాట్లాడుతుంది. ఇరాన్ పట్ల ప్రపంచ దేశాలలో రెండు వర్గాలకు చీలిపోయింది చెప్పాలంటే. అంతే, మన భారతదేశమే మొన్న అమెరికాకు ధీటైన జవాబు చెప్తూ, మీరు వేరే దేశ సార్వభౌమాధికారంలో వాళ్ళను బాధించడంలో మీరు జోక్యం చేసుకోవడం అవసరం లేదని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని వ్యతిరేకించింది. 24 దేశాలు ఇరాన్ మీద ఆంక్షలకు మద్దతు ఇస్తే ఒక 14 దేశాలు అటు కాకుండా ఉదరణ ఇతర చేస్తుంటే, మనం 5-6 దేశాలు పాకిస్తాన్ తో కలిపి మనం మొదటి నుంచి కూడా మన విదేశాంగ విధానంలో ఇరాన్ మీద మీ పెత్తనమైంది అంటున్నాం కదా. గతంలో ఇరాక్ సద్దాం హుసేన్ మీద ఇట్లాగ పగలబలికి ఏం చేసిండు? సద్దాం హుసేన్ చంపారు, అంతే, భౌతికంగా అంతం చేసిండు. కానీ పరిస్థితులు మార్చగలిగిన అమెరికా ఇంకా బుద్ధి వస్తలేదు అంటున్నాను. ఇరాక్ లో ఏం జరిగింది తెలుసుకోవాలి. అంతకుముందు కంబోడియా యుద్ధంలో ఏం జరిగింది తెలుసుకోవాలి. అట్లానే మొన్న ఒక 4-5 ఏళ్ల క్రితం వరకు ఇదే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు మొన్నటికి మనం చూసాం కదా. తర్వాత జో బైడెన్ అయినాక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విడిచి వచ్చిందా లేదా? ఆఫ్ఘనిస్తాన్ 30 సంవత్సరాలు తమ వనరులన్నీ పెట్టి అమెరికా ప్రజల పన్నుల డబ్బును, ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్మార్గంగా ఖర్చు పెట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్ లో సాధించింది ఏంది? అంతకుముందు రష్యా విఫలమైంది, ఇప్పుడు వీళ్ళు విఫలమైంది. అందుకని ఏమంటారంటే మురిగా కుక్క కరవదు, ఖర్చే కుక్క మరగదు ఎందుకంటున్నా అంటే అమెరికా వాళ్ళ బెదిరింపులకి ఎవ్వరు లొంగే పరిస్థితి లేదు, చూస్తున్నాం. ఇప్పుడు అదొక్కడనే కాదు, ఇరాన్ మీద దాడి చేస్తా అనేది సరే, ఒక రకంగా చెప్పాలంటే పెద్దన్న పాత్ర వహిస్తుంది కనుక ఎవరిని పడితే అటు చనిపోయే అవకాశం ఉంది కనుక ఇటుపక్క అటుపక్క అన్ని కూడా ఏది మన సముద్ర జలాల్లో ఏర్పాటు చేస్తున్నారు, నౌకలు ఏర్పాటు చేసుకుంటున్నారు, గగనతర నుంచి దాడి చేస్తా అంటున్నారు, యుద్ధ విమానాలు తయారు చేసుకుంటున్నాడు, సమయం ముంచిపోతున్న హెచ్చరిక చేస్తున్నాడు. కానీ దాని వెనుక ఇంకో కొన్ని జరుగుతున్నాయి, ఆర్థిక ఒప్పందాలు జరుగుతున్నాయి కదా. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ ఇండియా మధ్యన మొన్ననే మంచి ఒప్పందం జరిగింది. 26 జనవరి నాడు అధ్యక్షులు అట్లాగే కార్యదర్శి వాళ్ళిద్దరు వచ్చి మనతో ఒప్పందం తెలుసుకున్నారు. దాని మీద కూడా అక్కసు వెలబడుతున్నాడు. ఎవరిని అంటున్నాడు? మన నెలలేడు. మనకేమో ట్రంప్ కితాబు ఇచ్చాడు. అసలు ఈ ఒప్పందం వల్ల యూరోపియన్ యూనియన్కి ఏం లాభం లేదు, భారత్ కి అన్ని లాభాలు ఉంటాయని అంటున్నారు. అక్కడ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే, మన ఆర్థిక శాఖ మంత్రి ఆ సలహాదారు ఏమంటున్నారంటే, యూరోపియన్ యూనియన్ హెచ్చరిస్తున్నాడు, మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇది ద్రోహం కాదా భారత్ తోని, భారత్కే లాభాలు ఎక్కువ ఉన్నాయి, మీకు దానివల్ల లాభాలు ఏముంది. ఇంకో రకం చెప్పాలంటే నాటో కూడా మీ దేశాలను దెబ్బతీస్తున్నారు, దాంతో పాటు రష్యా నుంచి మన ఇంధనం కొనొద్దంటే భారత్ కొంటుంది, శుద్ధి చేసిన చమురుతో వచ్చే ఉత్పత్తులు మీకు అమ్ముతున్నది, మీరు అవి కొంటున్నారు కదా. ఇది మన ద గ్రేట్ డీల్ అంటున్నాం కదా, మహా డీల్ అంటున్నాం కదా. మరి అటువంటి వాళ్ళకు మీకు లాభం లేదు, వాళ్ళకే ఉంది కదా లాభం. మీరు పరోక్షంగా రష్యాకు సహకరిస్తున్నారు అని ఇటుపక్క హెచ్చరిస్తున్నారు. ఇరాన్ని హెచ్చరిస్తే లేదు, యూరోపియన్ దేశాలు 14 దేశాలను కూడా ఆయన ట్రై చేస్తున్నారంటే, భారత్ తోని మీరు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల అక్కడి నుంచి సమృద్ధి దిగుమతి చేసుకుంటున్న భారత్, దాని నుంచి వచ్చే ఉత్పత్తులు మీకు అమ్ముతున్నది, పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మీరు మన రష్యాను సమర్థించుకున్నట్టు లెక్క, జాగ్రత్త అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అసలు ఎవరిని హెచ్చరించడం లేదు, చైనా డైరెక్ట్ హెచ్చరించే దమ్ము లేదు. ఎందుకంటే చైనా ఏం చేసినా జరుగుతుంది. అంతేందుకు తానే యూరేనియం మనకు కొంత ముడి చమురు ఇవన్నీ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు కదా అమెరికా స్వయంగా. మరి మీరు చేసుకుంటే తప్పు కాదు, మేము చేసుకుంటే తప్పు ఎట్లయితే మనం ప్రశ్నిస్తున్నాం. అందుకని నేను చెంప దెబ్బ గోడ దెబ్బ రెండు పెట్టాం. మనం ఒకటేమో ఇరాన్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టిందని ఓడించలేదు, కానీ మన వ్యతిరేకంగా మన ఓటు వేశాం, దానివల్ల ఒక దెబ్బ. రెండోది, మీరు ఏమైనా అనుకోండి, యూరోపియన్ యూనియన్ తోని మేము కుదుర్చుకుంటాం ఒప్పందాలు, మేము మాదే రీతిలో చేస్తాం. దానివల్ల ఏమైందంటే మనకి ఇప్పుడు
మనకు దిగుమతుల మీద సుంకాలు ఉండవు చాలా వరకు. టైం పడుతుండొచ్చు, ఇంకో 6 నెలలు పడుతుండొచ్చు, ఏడాది పడుతుండొచ్చు. అట్లానే మనకు చాలా ఉత్పత్తుల మీద సుంకాలు లేకుండా పోతాయి. ఫ్రీ ట్రేడ్ అవుతుంది. ఫ్రీ ట్రేడ్ అయితే ఇద్దరికి లాభపడతాం కదా. ఇప్పుడు సుంకాలు ఒకరి మీద ఒకరు బాదుకుంటే లాభం లేదు. ఫ్రీ ట్రేడ్ కావడం వల్ల ఏంటంటే మన వస్తువులు అక్కడ ఎగుమతి చేసుకోవచ్చు, అక్కడి వస్తువులు మనం దిగుమతి చేసుకోవచ్చు. కనుక ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే ఆడలేక మధ్యలో పడినట్టు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రపంచంతో గెలవలేక, మిగతా ప్రపంచంతో గెలవలేక ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఈ ఇరాన్ మీద పడ్డాడు అంటున్నాడు. ఇరాన్ ప్రజలు కూడా తిరగబడతారంటున్నాడు. ఇరాన్ ప్రజలు తిరగబడే అవకాశం ఉన్నదని చెప్పి ఎక్కడ తిరగబడితే వాళ్ళ గురించి మద్దతు చేసిన సందర్భాన్ని వాళ్ళు గ్రేట్ వీరులు అంటున్నాడు. అంతర్గత సమస్యని మీకెందుకు సమస్య అంటున్నాం. అంతర్గతంగా ఇరాన్ లో ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకుంటారు, మనకి ఏంటిది అంటున్నాడు. అందుకని మన భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎక్కడైనా సరే ఇటువంటి డీల్స్ మనం కుదుర్చుకుంటే మనం అమెరికాకు గట్టి హెచ్చరిక చేసినాం. ఆ హెచ్చరిక పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. అమెరికా కూడా అందరిని నియంత్రిద్దాం అనుకుంటే తానే ఓడిపోయే పరిస్థితి ఉంది. కనుక ట్రంప్ విధానాలు ఇంకొక 3 సంవత్సరాలు, మొన్న జనవరి 20కి సంవత్సరమైంది ఆయన వచ్చి, మళ్ళా 2028 జనవరి 20 దాకా ఆయన ఉంటాడు. 24లో ఎన్నికయ్యారు, 25లో పదవికి వచ్చారు, 26, 27, 28, 29 జనవరి 20 దాకా ఆయన ఉంటాడు. కనుక ఇంకొక 3 ఏళ్లు ఆయన మనం భరించాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇరాన్ తో మాత్రం ఇటువంటి ఎన్ని హెచ్చరికలు చేసినా ఏమి చేయరని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.